అన్యాయంగా అరెస్ట్ చేయడము వైసీపీ వాళ్ళకి అలవాటు. వాళ్ళు అదే రీతిలో ప్రతిదీ అన్యాయం అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు అలాగే అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా నిరూపించలేకపోయారు. సరే, మీరు అన్యాయంగా మీరైతే మీరు నిరూపించుకోండి. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీరు నిరూపించుకోగలిగితే వెళ్ళి నిరూపించుకున్న చట్టబద్ధంగా అన్యాయంగా చేశారని వేస్ట్గా మన టీడీపీ ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప వాళ్ళకి వేరే పనేం లేదు. అన్యాయం అనుకుంటూ వాళ్ళకి ఆ భ్రమలో ఉండిపోయారు. బీసీలకి అడగమనండి. బీసీలకి ఎంత ఆనందంగా ఉన్నారు ఇవాళ. బీసీలు ఎంత రాష్ట్రంలో ఇంత అభివృద్ధి ప్రతిదీ బీసీలకే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలా చంద్రబాబు నాయుడు ముందు తెలుగుదేశం పార్టీ పెట్టిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసము. అది అందుకే బీసీలకి న్యాయం చేసిందని బీసీలు ఓట్లేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు. వాళ్ళని మోసం చేశారు, వాళ్ళని చంపారు, అనేక రకాల ఇబ్బందులు పెట్టారు బీసీలకి. అందుకే వాళ్ళని ఓడించారు. అది క్రియలు తెలిసిపోతుంది. ఏదో మాట్లాడాలి, టీవీలో కనపడాలని చెప్పి వాళ్ళు ఏదో నాటకాలు చేస్తారు. బ్రహ్మాండంగా ఉందండి. చాలా ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వం వచ్చింది, మేము చాలా ఆనందంగా ఉన్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. దాని గురించి చాలా బాగా స్పందన ఉంది. పేదవాడికి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి. పేదలు పండగ అండి ఆ రోజు. రేపటి నుంచి పేదలు పండగ చేసుకుంటారు. ఒకరోజు మామూలుగా ఒక పేదవాడు హోటల్కి వెళ్ళి భోంచేయాలంటే 100-150 రూపాయలు పెట్టాలి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రకారంగా 6 హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. రేపు అక్టోబర్ 2 వరకు అన్ని హామీలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అదే పరంగా ఇప్పుడు రేపు 2-3 హామీలు కూడా నెరవేర్చబోతున్నారు 15వ తారీఖున. చాలా బ్రహ్మాండంగా ఉంది. 5 రూపాయలకి అన్నం, కడుపు నిండా అన్నం తింటున్నారు. చాలా ఆనందపడదు. పేద ప్రజలకి ఉపయోగపడ్డది వాళ్ళు నాశనం చేశారు. దేవుడి దేవల్ల ఇప్పుడు అంతా బాగుంటుందండి. ప్రజలు పండగ వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రతిరోజు పండగ అంటారు చూసారండి, అలా ఉందండి. మార్పులు సార్, విపరీతమైన మార్పులు. దానికి అసలు లెక్కలేదు. ఆ విధంగా మార్పులు వస్తున్నాయి. ఇంకా చాలా మార్పులు రాబోతున్నాయి రాష్ట్రంలో. ఒక మంచి సృష్టి జరుగుతుంది. ప్రపంచం ఆంధ్రప్రదేశ్లో ఒక సృష్టి వస్తుంది. బాగుంటుంది, చాలా బాగుంటుందండి.